నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఆధునిక సాంకేతికత, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన చర్లపల్లి న్యూ టెర్మినల్ స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా జాతికి అంకితం చేశారు. కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభోత్సవంలో నేరుగా పాల్గొన్నారు. దేశంలో కనెక్టివిటీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్రం చర్యలతో మెట్రో నెట్వర్క్ 1000 కిలోమీటర్లకు పైనే విస్తరించిందన్నారు. జమ్మూ కశ్మీర్, ఒడిషా, తెలంగాణలో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయన్నారు. హైదరాబాద్లో మెట్రో రైలు విస్తరణకు కేంద్రం సహకరించాలని ప్రధానికి ఈ కార్యక్రమానికి వర్చువల్గా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ ట్రిలియన్ ఎకానమీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు డ్రైపోర్ట్ ఇవ్వాలని, RRR నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో నగరం హైదరాబాద్కు అన్ని రకాల కనెక్టివిటీ పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాజీపేటలో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, వేగంల ఉత్పత్తి కేంద్రం పనులు శరవేగంగా సాగుతున్నట్లు తెలిపారు. MMTSను యాదగిరిగుట్ట వరకు పొడిగిస్తున్నట్లు చెప్పిన ఆయన, భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే వేగంగా పూర్తి చేస్తామన్నారు. RRR నిర్మాణంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని, అందులో భాగంగానే 26,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వివరించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ నందినగర్లోని తన నివాసం నుంచి న్యాయవాదులతో కలిసి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్ను పోలీసులు ఆపివేశారు. న్యాయవాదులను అనుమతించబోమని, ఒక్కరికే అనుమతి ఉందని పోలీసులు చెప్పగా కేటీఆర్ అభ్యంతరం తెలిపారు. న్యాయవాదులను సైతం అనుమతించాల్సిందేనని పోలీసు అధికారులతో వాదించారు. కాసేపు అక్కడే నిరీక్షించిన కేటీఆర్ చట్ట ప్రకారం తనకున్న హక్కులను వినియోగించుకోనివ్వాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అప్పటికీ స్పందన లేకపోవడంతో తన వివరణను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు ఇచ్చి అక్కడి నుంచి వెనుదిరిగారు. కేసుకు సంబంధించిన సమాచారం, పత్రాలు ఇవ్వాలని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. తన నుంచి కోరిన నిర్దిష్ట సమాచార పత్రాల వివరాలు నోటీసులో లేవన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా రాజ్యాంగ, చట్టపరమైన హక్కులకు లోబడి విచారణకు సహకరిస్తానని తెలిపారు. కేసుకు సంబంధించి హైకోర్టులో తీర్పు రిజవై ఉందని, తీర్పు వెలువడే వరకు విచారణ వాయిదా వేయాలని ఏసీబీని కోరారు. హైకోర్టు తీర్పు తర్వాత అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవచ్చని కేటీఆర్ లేఖలో తెలిపారు. కేటీఆర్ హాజరు కానందున మరోసారి నోటీసులు ఇచ్చే అంశాన్ని ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ కేసులో ఏదో తప్పుడు పని చేయాలన్న ఉద్దేశం లేకుంటే కేటీఆర్తో న్యాయవాదిని ఎందుకు అనుమతించరని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం లాయర్తో వెళ్లే హక్కు ఉందని అడ్వకేట్ భరత్ కుమార్ వెల్లడించారు. లగచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ పేరు చెప్పకుండా చెప్పినట్లు పోలీసులు రాసుకున్నారని, ఇప్పుడు కట్టుకథలు అల్లారని చూస్తున్నారని ఆరోపించారు. ఏసీబీ గేటు వద్ద కేటీఆర్ను నిలిపివేసిన పోలీసులు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారని భరత్ కుమార్ తెలిపారు. ఏసీబీకి విచారణ జరిపే ఉద్దేశం లేదనిపిస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. విచారణ సంస్థల అధికారులు రాజ్యాంగ పరిధిలో పనిచేయాలన్నారు. తెలంగాణలో రాజ్యాంగాన్ని కాలరాసే ప్రయత్నం జరుగుతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆక్షేపించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను ఏసీబీ, ఈడీ విచారణకు పిలిచిన వేళ ఈ కార్ రేసింగ్కు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక అంశాలు బయటపెట్టింది. 2023 ఏడాది హైదరాబాద్లో కార్ రేస్ నిర్వహించిన గ్రీన్కో, దాని అనుబంధ సంస్థలు 26 సార్లు 41 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఈ బాండ్ల ద్వారా బీఆర్ఎస్ 41 కోట్లు లబ్ధి పొందినట్లు తెలిపింది. 2022 ఏప్రిల్ 8న 20 ఎన్నికల బాండ్లు, అక్టోబర్లో మరో 6 ఎన్నికల బాండ్లు గ్రీన్కో సంస్థ కొనుగోలు చేసింది. ఈ ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తం 41 కోట్లు బీఆర్ఎస్కు గ్రీన్కో చెల్లించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. గ్రీన్కో కంపెనీ 2022లో ఎలక్టోరల్ బాండ్లు ఇస్తే ఫార్ములా ఈ రేస్ ఒప్పందం 2023లో జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. పార్లమెంట్ ఆమోదించిన ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వటం అవినీతి ఎలా అవుతుందని ప్రశ్నించారు. గ్రీన్కో కంపెనీ కాంగ్రెస్, బీజేపీలకు కూడా ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై చర్చకు సిద్ధమని కేటీఆర్ సవాల్ చేశారు. ఫార్ములా ఈ రేస్ కారణంగా గ్రీన్కో నష్టపోతే తమకు ఎలా లబ్ధి చేకూరుస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలను పేదరికం నుంచి బయటపడేసే P4 విధానం అమలుకు
కుప్పం నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన ద్రవిడ వర్సిటీ ఆడిటోరియంలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ఆవిష్కరించారు. జూన్లోగా హంద్రీనీవా జలాలు పాలారు వాగుకు తెచ్చి దానిపై చెక్ డ్యాం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. భూమిని జలాశయంగా మార్చే ప్రయత్నం చేస్తామని, వర్షాకాలానికి ముందే 8 మీటర్ల భూగర్భ జలాలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు వ్యవసాయ యంత్రాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్వచ్ఛ కుప్పం ద్వారా పారిశుద్ధ్యం మెరుగుపరిచే దిశగా చర్యలు చేపడతామని, వీలైనంత త్వరలో స్వచ్ఛ కుప్పం చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. భూ సమస్యలని పరిష్కరించి న్యాయం చేస్తామని చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రెరాలో అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను నెలల తరబడి పెండింగ్ పెట్టడంపై ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెరాలో నెలల తరబడి దరఖాస్తులను పెండింగ్ పెట్టారని బిల్డర్లు, డెవలపర్లు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్ కోసం మంత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 8 నెలల నుంచి దరఖాస్తులు ఎందుకు పెండింగ్ పెట్టారని మంత్రి అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన అనుమతులు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టాలని నారాయణ అధికారులను ఆదేశించారు. సంక్షోభాలనే అవకాశాలుగా మార్చుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి జెడ్పీ ఉన్నత పాఠశాల భవనాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్తో కలిసి లోకేష్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన లోకేష్ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అక్కడి నుంచి కాళ్ల మండలం పెద్దామిరం చేరుకున్న లోకేష్ రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించారు. రతన్ టాటా సేవల స్ఫూర్తితో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నట్లు రఘురామకృష్ణరాజు వెల్లడించారు. సొంత నిధులతో RRR అనేక అభివృద్ధి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మంత్రి లోకేష్ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 5 నాటికి ఖరీఫ్ సీజన్కు సంబంధించి 4,15,066 మంది రైతుల నుంచి 27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్టు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టిన మంత్రి గత ఏడాది ఖరీఫ్లో 2,12,431 మంది నుంచే ధాన్యం కొన్నట్లు గుర్తు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారానికి రాగానే సకాలంలో ధాన్యం సేకరణ సహా 24 గంటల్లో రైతుల ఖాతాలకు సొమ్ము జమ చేస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు 6,083 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించినట్టు వివరించారు. వైసీపీ హయాంలో ధాన్యం, డబ్బు సకాలంలో ఇవ్వలేదనే అంశాన్ని గణాంకాలే చెబుతున్నాయని నాదెండ్ల వివరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ రైతుల మేలు కోసమే ఆలోచిస్తారన్న మంత్రి ఈ సంక్రాంతికి కూటమి ప్రభుత్వం రైతుల కుటుంబాల్లో సందడి తెచ్చిందన్నారు. పీఎం సూర్యఘర్ పథకానికి కుప్పం నియోజకవర్గం కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవనుందని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కుప్పంలో 53,314 విద్యుత్ కనెక్షన్లు త్వరలో సౌర విద్యుత్తుతో అనుసంధానం కానున్నట్లు చెప్పారు. సుమారు 2,66,15,521 చదరపు అడుగుల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. ఒక నియోజకవర్గంలో భారీ ఎత్తున గృహ విద్యుత్ కనెక్షన్లను సౌర విద్యుత్ వ్యవస్థతో అనుసంధానించడం ఇదే తొలిసారి అని తెలిపారు. పీఎం సూర్యఘర్ ద్వారా విద్యుత్ వినియోగదారులు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించుకోవచ్చునని మంత్రి చెప్పారు. పీఎం కుసుమ్ ద్వారా వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ విద్యుత్తును అనుసంధానం చేయవచ్చని వివరించారు. అధికంగా ఉత్పత్తి చేసిన విద్యుత్తును డిస్కంలకు అమ్ముకునే సౌలభ్యం కూడా ఉందన్నారు. ఈ పైలట్ ప్రాజెక్టుకు కేంద్రం 60%, ఏపీ ప్రభుత్వం 40% ఖర్చు చేస్తోందన్న మంత్రి ఈ పథకాన్ని వినియోగించుకోవడంలో వైసీపీ విఫలమైందని మండిపడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మొత్తం 89 మందిని పోలీసులు నిందితులుగా చేర్చగా 17 మంది ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై వాదనలు విన్న కోర్టు వారి వ్యాజ్యాలను కొట్టివేస్తూ నిర్ణయం వెలువరించింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ A71గా ఉన్నారు. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించడం పట్ల సినీ నిర్మాత దిల్ రాజు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కార్యక్రమం తర్వాత ఇంటికి వెళుతున్న మణికంఠ, తోకాడ చరణ్లు ప్రమాదవశాత్తు మరణించడం బాధాకరమని దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తమ వంతు సాయంగా చెరో 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తెలంగాణలోనూ సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోల అనుమతి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు దిల్ రాజు వెల్లడించారు.
ఛత్తీస్గఢ్ బీజాపూర్లో నక్సలైట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. కూంబింగ్ ముగించుకుని తిరిగి వెళుతున్న జవాన్ల వ్యానును ఐఈడీతో పేల్చివేశారు. ఈ ఘటనలో జిల్లా రిజర్వ్ గార్డ్ దళానికి చెందిన 8 మంది జవాన్లు సహా డ్రైవర్ మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనం కుత్రు అటవీ ప్రాంతంలోని ఓ మార్గం వద్దకు రాగానే మావోయిస్టులు మందు పాత్రను పేల్చారు. ఈ ఘటనలో పోలీస్ వాహనం తుక్కుతుక్కయింది. పేలుడు ఘటనను బస్తర్ ఐజీ ధృవీకరించారు. కొన్ని రోజులుగా ఛత్తీస్గఢ్లో నక్సల్స్ ఏరివేత కార్యకలాపాల్ని భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి. శనివారం అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 5 నక్సలైట్లు చనిపోయారు. అందుకు ప్రతీకారంగానే నక్సలైట్లు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మావోయిస్టులు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. చైనాలో భయాందోళనలు రేపుతున్న హ్యూమన్ మెటా నిమోనియో హెచ్ఎంపీవీ వైరస్ను కర్ణాటకలో గుర్తించారు. బెంగళూరులోని 3-8 నెలల వయసున్న 2 చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. సాధారణ శ్వాస సంబంధ వైరల్ ప్యాథోజన్లపై విశ్లేషిస్తున్న సమయంలో భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ ఈ వైరస్ను గుర్తించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో బ్రోంకోస్ నిమోనియాతో బాధపడిన 3 నెలల శిశువుకు హెచ్ఎంపీవీ ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపింది. ప్రస్తుతం ఆ పాపను డిశ్చార్జ్ కూడా చేసినట్లు తెలిపింది. అదే ఆసుపత్రిలో వైరస్ సోకిన మరో 8 నెలల శిశువు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వివరించింది. ఈ శిశువుల కుటుంబాలు ఇటీవల కాలంలో ఎలాంటి అంతర్జాతీయ ప్రయాణాలు చేయలేదని గుర్తించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎంపీవీ ఇప్పటికే మనుగడలో ఉందని కేంద్రం తెలిపింది. భారత్లో ఆందోళన అవసరం లేదని, శ్వాసకోశ వ్యాధులు విజృంభించినప్పటికీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఛత్తీస్గఢ్లో 120 కోట్ల విలువైన కాంట్రాక్టుల అవినీతిని బయటపెట్టిన తర్వాత హత్యకు గురైన జర్నలిస్ట్ ముఖేష్ కేసులో ఒళ్లు గగురు పొడిచే అంశాలు బయటకు వచ్చాయి. ముఖేష్ను దారుణంగా కొట్టిన హంతకులు గుండెను చీల్చి బయటకు తీసినట్లు శవ పరీక్షల్లో తేలింది. అతడి కాలేయం 4 ముక్కలైనట్లు గుర్తించారు. పక్కటెముకలపై 5, తలపై 15 చోట్ల ఎముకలు విరిగినట్టు శవ పరీక్షలో తేలింది. 12 ఏళ్ల కెరియర్లో ఇంత భయానకమైన హత్యను ఎన్నడూ చూడలేదని పోస్టుమార్టం చేసిన వైద్యులు తెలిపారు.